ముద్దు బిడ్డ గంప వేణుగోపాల్ లండన్ కేంద్రంగా తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఫోరం పనిచేసి స్థాపించి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని లండన్లో చాటుతున్నటువంటి తెలంగాణ అనేటువంటి పత్రికను కూడా తీసుకొస్తున్నటువంటి మరి గంప వేణుగోపాల్ గారు ప్రచురించినటువంటి క్యాలెండర్ని ఆవిష్కరించాల్సిందిగా పెద్దలు కోదండరామ్ గారిని, ఈటెల రాజేందర్ గారిని, దత్తాత్రేయ గారిని, నాగం జనార్దన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నుంచి చివరి ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్ నుంచి వచ్చినట్టు తెలంగాణ ఉద్యమాలందరికీ వందనాలు. ఈరోజు నేను ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను. ఈరోజు అఖిలపక్ష సమావేశానికి 3 పార్టీలు తెలంగాణ ప్రకటించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాము. ఇది 2009 నవంబర్లో మన సర్దార్ కేసీఆర్ గారు ఆమరణ దీక్షతో దిగివచ్చి తెలంగాణ ప్రకటించడం జరిగింది. నవ్విన చిరునవ్వు గొంతులోకి పొయ్యేలోపే ఆ అష్టదళితులు అందరూ కలిసి వచ్చిన తెలంగాణను వెనుక తీసుకున్నారు. అప్పుడు ఆంధ్ర, రాయలసీమ, తెలుగుదేశం, బీజేపీ, ఏ పార్టీ అయినా, అఫ్కోర్స్ అక్కడ బీజేపీ ఎవరు లేరు అనుకోండి, తెలుగుదేశం, వైపీఆర్, పీపీఆర్, ఏపీఆర్ అన్ని పార్టీలు అందరూ కలిసి రాత్రి జమై వాళ్ళు ఒక తెలంగాణకు వ్యతిరేకంగా వాళ్ళకున్న బలము, బలం, గౌరవం అన్నీ కలిపి గౌలాగాలు అందరూ కలిసి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి అదే సమయంలో నాకు బాగా గుర్తు, కేసీఆర్ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ విధంగానైతే ప్రెషర్ పెట్టారో కేంద్రం మీద, చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలకు అతీతంగా తీసుకోవాలని చెప్పనేసి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ రోజు ఏ పార్టీ ముందుకు రాలేదు. ప్రత్యేకతకు మించిన ప్రాయశ్చిత్తం లేదా అని చెప్పి అంటారు. వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా మోసం చేసిన తెలుగుదేశం పార్టీ, వైపీఆర్, కాంగ్రెస్ పార్టీలకు ఈ రోజు ఒక తెలంగాణ ప్రజలందరూ, మంచి తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒక మంచి అవకాశం ఇచ్చినాం. రేపు జరగబోయే అఖిల పక్షంలో వారు చేసిన తప్పును సరిదిద్దుకొని తెలంగాణ ప్రకటన చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక చిన్న మనవి, నేను లండన్లో నివసిస్తున్నాను. గ్రేటర్ బ్రిటన్లో 4 దేశాలు కలిసి ఉంటాయండి: స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్, బ్రిటన్ అండ్ వేల్స్. అయితే స్కాట్లాండ్ దేశం వాళ్ళు గత 10 సంవత్సరాల కిందటి నుంచి మేము సపరేట్ దేశంగా ఉంటాం, మాకు సపరేట్ పార్లమెంట్ కావాలి, మేము సపరేట్గా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే దీని గురించి వేల్స్ పార్లమెంట్లో కానీ, అదేవిధంగా నార్థన్ ఐర్లాండ్ పార్లమెంట్లో కానీ ఏకాభిప్రాయం కావాలనే విషయం వాళ్ళు కూడా పెట్టారు. అప్పుడు ఈ 4 పార్లమెంట్ సభ్యులందరూ కలిసి బాధించేవాడు, బాధింపబడేవాడు ఏకాభిప్రాయం అవసరం లేదని చెప్పేసి, ఇది కేవలం స్కాట్లాండ్ ప్రజల రిజల్యూషన్ తోటే ఈ దేశ విభజన జరగాలని చెప్పేసి పెట్టిండ్రు. ఇప్పుడు కూడా పార్లమెంట్ లో మొత్తం గ్రేటర్ బ్రిటన్ పార్లమెంట్ లో ఈ రిజల్యూషన్ ఎక్కడ లేదు. కేవలం స్కాట్లాండ్ ప్రజల రిజల్యూషన్, స్కాట్లాండ్ ప్రజల అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నారు. 2013 వరకలా ఈ అభిప్రాయ సేకరణ కంప్లీట్ చేసి స్కాట్లాండ్ దేశాన్ని సపరేట్ గా చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ఏకాభిప్రాయంగా చేస్తున్నారు. అదే విధంగా జర్మనీ నుంచి విడిపోయిన ఆస్ట్రియా దేశంలో కూడా అదే విధంగా జరిగింది. సరే, సమయం లేనంత నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.